పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం అందరికీ నమస్కారం. ఈరోజు మనం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మనము బూత్ డే యాక్టివిటీస్ చేస్తాము. 29, 30th మాత్రం హౌస్ టు హౌస్ చేస్తాము. మనకి టోటల్గా జగిత్యాల జిల్లాలో 507 బూత్స్ ఉన్నాయి, 22 మొబైల్ టీమ్స్ ఉన్నాయి. అట్లాగే మనకి హై రిస్క్ ఏరియాస్ 219 ఉన్నాయి. దాంట్లో మనకి అరౌండ్ చిల్డ్రన్ వచ్చేసి 1958 చిల్డ్రన్ ఉన్నారు, 0 to 5 year చిల్డ్రన్. సో టోటల్గా మనకు వచ్చేసి ఈరోజు బూత్స్ అన్నీ కూడా అట్లాగే ట్రాన్సిట్ బూత్ సెట్స్ బస్ స్టాండ్ ఏరియాస్ ఈ చోట్ల పెట్టుకున్నాము. అట్లాగే మొబైల్ టీమ్స్ కూడా వర్క్ చేస్తాయి 3 days. నోమాడ్ ఏరియాస్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, తర్వాత బ్రిక్లీన్ ఏరియాస్, ఇంకా ఎక్కడైనా మనకి కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ తర్వాత ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కవర్ చేయడము. సో మొత్తంగా ఏంటంటే మనకున్న 0 to 5 year చిల్డ్రన్ అందరూ కూడా పల్స్ పోలియో డ్రాప్స్ 2 drops ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే మనం ఆల్రెడీ తీసుకున్నా కూడా రొటీన్ ఇమ్యునైజేషన్లో తీసుకున్నా కూడా పల్స్ పోలియో రోజు మాత్రం డ్రాప్స్ వేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన నైబరింగ్ కంట్రీస్లో ఇంకా పల్స్ పోలియో అనేది వస్తుంది కాబట్టి ఇట్ మే స్ప్రెడ్ టు, కాబట్టి మనది ఆల్రెడీ ఇండియా పల్స్ పోలియో ఫ్రీ అయింది కానీ ట్రాన్సిట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి మళ్ళీ టేకప్ చేస్తున్నారు. సో దీనికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అట్లాగే మన గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ మున్సిపల్ చైర్ పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేయించాలి. జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఏ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా ఈ పల్స్ ఈ పోలియో డ్రాప్స్ వేయించుకున్నా ఏముండదు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి పల్స్ పోలియో ప్రోగ్రామ్కి చేసిన స్కూల్ ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, కౌన్సిలర్స్ అందరికీ కూడా నమస్కారం. మనకి జిల్లాలో సుమారుగా కూడా 95,000 మంది వరకు 0 నుంచి 5 years దాకా ఏజ్ పిల్లలు అందరూ కూడా ఉన్నారు. సో అందరికీ కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు 0 నుంచి 5 years వరకు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా సుమారుగా 95,000 మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు పోలియో దగ్గర ఉన్న సుమారుగా 1000 టీంలు మనకు నడుపుతున్నాయి, అన్ని టీంలు కూడా. సో 1000 టీమ్స్ అన్నీ మనకి ఇంటింటికి కూడా 1000 టీమ్స్ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో మనకి యూపీఎస్సీస్లో కూడా మనకి అవుతూ ఉన్నాయి. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి 94,000 మంది కూడా 100% వ్యాక్సినేషన్, పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేయించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు మన డిఎంహెచ్ఓ గారు చెప్తున్నట్టుగా మన దేశం అంతా కూడా పోలియో ఫ్రీ అయిపోయినా కూడా పక్క దేశాల్లో ఇంకా పోలియో ఉంది కాబట్టి అది ఎనీవే ఒకసారి ట్రాన్స్మిట్ అయ్యే ఒక పెద్ద క్రైసిస్ కన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మనకి కూడా ప్రికాషనరీ మెజర్స్ కింద మనం కూడా పల్స్ పోలియో వ్యాక్సిన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మన జిల్లాలో 95,000 మంది కూడా మనం చేయబోతూ ఉన్నాం. అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్ పేరెంట్స్ అందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో వ్యాక్సిన్ చేయించాలని కోరుకుంటున్నాం. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా WHO దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. ఒకప్పుడు మన భారతదేశంలో చూస్తే చాలా చోట్ల కూడా చాలా దయనీయ స్థితి ఉండేది. పుట్టిన పిల్లలు కొద్దిగా పెరిగే లోపల అప్పటికప్పుడే కాళ్ళు చేతులు పడిపోవడం, మళ్ళీ ఏం చేసినా రాని పరిస్థితి. అలాంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పోలియో జబ్బును ఎట్లనన్నా మనం రూపుమాపాలనే ఆలోచనతోటి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మరియు ధనిక స్వచ్ఛంద సంస్థ అయిన రోటరీ ఇంటర్నేషనల్ తోటి కొలాబరేషన్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. మనం చూసాం అంతకుముందు స్మాల్ పాక్స్ ఎరాడికేట్ అయింది, పోషమ్మ బాగా తుండే, అట్లాంటి కొన్ని తగ్గినాయి. మరి ఈ పోలియో వ్యాక్సిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకటే రోజు వేయాలండి. ఎందుకంటే ఈ పోలియో వైరస్ అనేది శరీరం నుంచి మనం లాట్రిన్ పోయినప్పుడు అక్కడ ఫీకల్ మ్యాటర్ తోటి రకరకాలుగా
గాలిలో నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ ఊర్లో టీకానో వేరే దేశంలో టీకా వేయకపోతే అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకు అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి వాడలో అది ఎంత మారుమూల కావచ్చు వేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసింది. మరి దాంట్లో మన భారతదేశం అతిపెద్ద జనాభా దేశం ఉన్నల్లో చైనా తర్వాత మనమే. వివిధ సంస్కృతులు, భాషలు, జియోగ్రఫికల్గా కొండలు, కోణలు, నదులు, సరిగా రోడ్లు లేని ప్రాంతం, ఇట్లాంటి వాటిల్లో కూడా ఇటు ప్రభుత్వం, అధికారులు, వైద్య సిబ్బంది, అన్ని విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ముందటికి చేయడంతో ఈరోజు పోలియో అనేది మనకు భారతదేశంలో ఒక కేసు కూడా రిప్రజెంట్ అవుతలేదు. అంతకుముందు అయిన సందర్భంలో కాళ్ళు చేతులు పడిపోతే ఇదే జగిత్యాల కేంద్రంగా 1993లో ద్వివేది గారు ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్న సందర్భంలో 1500 మందికి పోలియో కరెక్టివ్ ఆపరేషన్స్ జగిత్యాల కేంద్రంగా చేయబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ఉన్న రోటరీ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థలో భాగస్వామినై అప్పుడు 90వ సంవత్సరం రోటరీ సంస్థ నేను ప్రెసిడెంట్గా ఉండేది. తర్వాత మళ్ళీ 100th ఇయర్ ఆఫ్ సెంటనరీ ఇయర్ కూడా నేనే ఉన్నా. సో రోటరీ అదేవిధంగా అప్పుడున్న సబ్ కలెక్టర్ గారి సహకారంతో 1500 మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మా స్వచ్ఛంద సంస్థ కలిసి, ఎందుకంటే మన ప్రభుత్వంలోని ఇంతకుముందు చెప్పిన వివిధ విభాగాలు చాలా గొప్పగా పనిచేసి భారతదేశంలో ఇది నిర్మించగలిగాయి. కానీ పక్కనే ఉన్న బంగ్లాదేశ్, అటు పాకిస్తాన్, నైజీరియా లాంటి దేశాలలో అక్కడక్కడ ఒక్కొక్క కేసు వస్తుంది. ఒక్కటి వచ్చినా ఒక్కరికి వచ్చినా వాళ్ళు ఎక్కడ బయట మలమూత్రాలకు పోయినా కానీ మళ్ళీ అంతా మొదటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఒక్క జగిత్యాల జిల్లాలో సేమ్ డే 95,000కు వేయడానికి మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నేతృత్వంలో, డిఎంహెచ్ఓ గారి నేతృత్వంలో పనిచేయడం అనేది అభినందనీయం. మరి మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు ఇలాంటి సమాచారం అందాలి. ఎందుకంటే పల్స్ పోలియో వేస్తుంటాం, కానీ ఇది పల్స్ పోలియో వేసినాం కదా అని చెప్పి విడిచిపెట్టద్దు. రొటీన్గా పుట్టిన పిల్లలకు 5 సంవత్సరాల వరకు వాళ్ళ డాక్టర్స్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వేసేది పుట్టిన తర్వాత ఏదైతే స్టార్ట్ చేస్తామో అది చేయాలి. ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ దిస్, ఇన్ అడిషన్ ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, మరి మీరు ఇప్పటికిప్పుడే యూట్యూబ్లలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తే ఇవాళ సాయంత్రం లోపల మన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఇవాళ రేపు మీరు ఒక్కటి పెడితే ప్రపంచం అంతా అవుతుంది. అందరూ కూడా ఆ 5 సంవత్సరాల్లో చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుతాను. థ్యాంక్ యూ. మా మన్నానికి 12 రోజులు అయ్యాక స్టార్టింగ్ నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇట్ ఇస్ అ రోటరీ ఫండెడ్ ప్రాజెక్ట్. WHO మీరు కూడా అప్పటికి జాయిన్ అయిపోయి ఉంటారు. మీరు ఇనిషియల్ జాయిన్ అయిన టైంలో కిట్స్ అనేది వేసుకుంటా